ఇద్దరికి అడ్వైస్, భర్త భార్యలాగా బిహేవ్ చేయొద్దు, భార్య భర్తలాగా బిహేవ్ చేయొద్దు. యు ఆర్ ఎ షీ, ఈజ్ ఎ హీ. పురుషుడు అనగా హీఈస్ బిల్ట్ డిఫరెంట్. డియర్ లేడీస్, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిస్ ఇస్ అ డైమండ్ వర్డ్స్ దట్ ఐ కెన్ గివ్ యూ. హీఈస్ నాట్ యూ. We are built different. We are made different. We have different juice running in our body. And మాకు రోషం ఎక్కువ ఉంటుంది. That's how we built. Men run on the fuel called respect. Women run on the fuel called love. Accept it? Men run on the fuel called respect, honor. గౌరవం లేకపోతే పురుషుడు బండి వెళ్దాం, బ్రేక్ డౌన్, కుటుంబం ఆగిపోతుంది. ఎందుకంటే ముందున్న ఇంజిన్ ఇది. స్త్రీ ప్రేమ నా ఇంజిన్ మీద రన్ అవుతుంది, ఫ్యూయల్ మీద రన్ అవుతుంది. స్త్రీకి గౌరవం కాదు, ప్రేమ. ప్రేమ లేకపోతే మాత్రం స్త్రీ వెళ్దాం, చేయదు, ఇంకా అయిపోతుంది, బ్రేక్. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. మెన్ ఆర్ బెల్ట్ డిఫరెంట్లీ. పురుషుడు ఎట్లా ఉంటాడంటే, రోడ్లో ఒకడు వచ్చి ఒర్రే అంటే ఏ ఎంద్రా అంటాడు, అవునా కదా? ఒక పురుషుడు మీదకి ఎగిరాడు అనుకో, ఈడేం చేస్తాడు? రోషంలో అయితే దా చూసుకుందా దా. దట్ ఈస్ మ్యాన్. ఈజ్ బిల్ట్ లైక్ దట్. హీఈస్ అ డిఫెండర్, హీఈస్ అ ఫైటర్. ఉమెన్, చాలా కుటుంబాల్లో ఇది ఎక్కడ దారి తప్పుతుందంటే, భార్య సడన్గా పురుషుడు అయిపోతామని చూస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, భార్య భర్త స్టైల్లో అరుద్దామని చూస్తుంది. భర్త ఏ ఫ్యూయల్ మీద వెళ్తున్నాడు? రెస్పెక్ట్, ఆనర్. నువ్వు భార్యగా ఉండకుండా భర్తలాగా మారావు అనుకో, ఆయన నిన్ను భార్యగా చూడడం, పరే మొగాడుగా చూస్తాడు. అర్థమవుతుందా? హీ విల్ లుక్ ఎట్ ఎన్ ఆపోనెంట్ మ్యాన్. ఏంద్రా అంటే ఏంద్రా, అక్కడ స్త్రీ కనపడదు. ఇంకా నువ్వు పురుషులాగా వచ్చావు కదా, నువ్వు పురుషులాగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పురుషులాగా ఎగురుతున్నావు కదా, అయితే నా పురుషులాగా తెలుసుకుంటాం. పాట్ సింపుల్. డోంట్ బ్లేమ్ హిమ్. బట్ స్త్రీ పవర్ ఎక్కడ ఉందో తెలుసా? ఇన్ యువర్ ఫెమినిటీ, బీయింగ్ హూ యు ఆర్. వాక్యం తెలియజేస్తుంది, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి రెస్పెక్ట్ హర్, అండర్స్టాండ్ హర్, ఆనర్ హర్, నోయింగ్ షీ ఈస్ అ వీకర్ వెసల్, నాట్ ఎ స్ట్రాంగ్ ఫైటర్. షీ ఈస్ అ వీకర్ వెసల్. సో ఎ వీకర్ వెసల్, ఫెమినిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేస్. ఒక స్త్రీ అరవకుండా మాట్లాడినప్పుడు పురుషుడు డమ్మి అయిపోతాడు, రాసి పెట్టుకోండి. ఒక స్త్రీ ఆరోపణ రిక్వెస్ట్ చేసినప్పుడు భర్త అంటాడు, అంతే. ఆయన నచ్చకపోయి నువ్వు అంటాడు. ఇక్కడ ఉన్న భర్తలు అగ్రీడ్, అక్కడ ఉన్నారు అగ్రీడ్.